హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే గౌర తెలుగు. ఈ వీడియోలో 2027కి సంబంధించి జనాభా లెక్కల సమాచారానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రతి పాయింట్ని మనం క్వశ్చన్స్ రూపంలో అయితే డిస్కస్ చేద్దాం. సో రాసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏపీ హైకోర్టు అయినా కానీ రిమైనింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఈ 2027కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడానికైతే 100% ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ సెన్సస్ 2027ని చాలా హైప్ అయితే ఇస్తున్నారు. దానికి గల విషయాలన్నింటిని కూడా ప్రతి పాయింట్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్వశ్చన్స్ ఫార్మేట్లో అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ నెంబర్ సెన్సస్ ఇన్ ఇండియా కండక్టింగ్ ఇన్ 2027? 2027లో భారతదేశం ఎన్నవ గణజనన నిర్వహిస్తుంది? ఆన్సర్ 16 అనమాట, 16th. 1872 నుండి అయితే 1872 సంవత్సరం నుండి మన భారతదేశంలో జనగణన అనేదాన్ని అయితే ప్రారంభించారనమాట. సో 72 నుండి 1872 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రతి సంవత్సరాలకు ఒకసారి ఇలా జనగణన అనేది లెక్కలు లెక్కించడం జరుగుతుందన్నమాట. ఈ జనగణన బేస్ చేసుకుని ఏ ప్రదేశాల్లో ఎంత డెవలప్ చేయాలి, హాస్పిటల్స్ ఎక్కడ కట్టాలి, స్కూల్స్ ఎక్కడ నిర్మించాలి, ఏదైనా కంపెనీస్ కానీ ఎక్కడ పెట్టాలి, ఏ ప్రదేశానికి, వీటి మీద బేస్ చేసుకుని ఎంత బడ్జెట్ అనేది కేటాయించాలి అన్న అవి కూడా మొత్తం ఈ జనగణన మీదే బేస్ అయ్యి అయితే ఉంటుంది. ఇది 1872లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2027లో మొదలు పెడితే లెక్కిస్తే 16వది అనమాట. ఇది చూడండి. విచ్ సెన్సెస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఈజ్ 2027 సెన్సెస్? స్వతంత్ర భారతదేశంలో ఇది ఎన్నవ జనగణన? మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947, 1947లో మనకి స్వతంత్రం అనేది వచ్చింది. సో స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఇది ఎన్నవ జనగణన అంటే 8వది అనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 కాడ నుండి మొదటి జనగణన అయితే ప్రారంభమైంది స్వతంత్రం వచ్చాక. సో అప్పటి నుండి లెక్కిస్తే ఇది 8వది. వై వాస్ ద 2021 సెన్సస్ పోస్ట్ పోన్డ్? 2021 జనగణన ఎందుకు వాయిదా పడింది? సో మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలని మాట్లాడుకున్నాం కదా. అలాంటప్పుడు 1951 నుండి మొదలు పెడితే మళ్ళీ మనకి 21లో జరగాలి. 2021లో అయితే జరగాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఎందుకు జరగలేదు అని అంటే కరోనా వైరస్ వల్ల. సో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఫీల్డ్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి అనమాట. చూడండి. వెన్ విల్ ద 2027 సెన్సస్ స్టార్ట్స్? 2027 జనగణన ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 2026. 2027కి సంబంధించి ఏప్రిల్ నెల 2026లోనే వీటికి సంబంధించి జనాభా లెక్కల వివరాలు, సో స్వీయ స్వీకరణ మరియు హౌసింగ్ లిస్టుకి సంబంధించి అప్పుడే జనాభా లెక్కలు అనేవి కొనసాగుతున్నాయి, ప్రారంభమైనవి మన తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రాలోను తెలంగాణలో కూడా ప్రారంభమైతే అయినాయి. ఈ జనగణన ఎప్పుడు ముగుస్తుంది అంటే మార్చి 2027కి అయితే ముగుస్తుందన్నమాట. వాట్ ఈస్ ద రిఫరెన్స్ డేటు? ప్రామాణిక తేదీ అంటే ఏంటి? అంటే ఈ తేదీకి జనాభా లెక్కలు స్థిరంగా మార్చి అని అన్నారు కదా. మార్చి 1 కల్లా మొత్తం హౌస్కి సంబంధించి ఎంతమంది కులాలు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఎంత, మగవాళ్ళు ఎంత, పిల్లలు ఎంత, సో అన్ని వివరాలు సంబంధించి 2027 మార్చి 1 నాటికైతే ప్రభుత్వం ప్రకటించబోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మేజర్ ఫీచర్ ఆఫ్ సెన్సస్ 2027? 2027 జనగణనలో ప్రధాన లక్షణం ఏమిటి? సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు దీనికింత హైప్ చేస్తున్నారని మాట్లాడుకున్నాం కదా. ఎందుకు దీనికింత ప్రాముఖ్యత ఇస్తున్నారు, దీని గురించి ఎందుకు చర్చనీయాంశం అయ్యింది ఈ అంశం అంటే ఫుల్లీ డిజిటల్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ జనగణన అనేది మొత్తం డిజిటల్ పద్ధతిలో అయితే జరగబోతుంది. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మాన్యువల్గా జరిగేటువంటి వర్క్ కన్నా ఈ డిజిటల్లోనే ఆల్మోస్ట్ వర్క్. నెక్స్ట్, విచ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటా కలెక్షన్? డేటా సేకరణకు ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అని అంటే మొబైల్ యాప్స్ అనమాట. సో ఇది ఆండ్రాయిడ్ అయినా కానీ ఐఫోన్స్ అయినా కానీ దేంట్లో ప్రతి రెండాట్లోనూ కూడా ఆండ్రాయిడ్ ప్లస్ ఓఎస్లో కూడా అయితే ఈ డేటాని మనం ఫిల్ చేయవచ్చు అనమాట. స్వయంగా మనకు ఒక ఐడి అనేది ఇస్తారు, మన డీటెయిల్స్ని మనమే ఫిల్ చేసుకునే విధంగా మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుని మన డేటాని అయితే మనం దాంట్లో పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ జీపీఎస్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ సెన్సస్ 2027? 2027 జనగణనలో జీపీఎస్ టెక్నాలజీ ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఫర్ అక్యురేట్ మ్యాపింగ్ ఆఫ్ హౌసెస్. ఇళ్ళ ఖచ్చితమైన మ్యాపింగ్ కోసం. జీపీఎస్ ద్వారా ప్రతి ఇంటికి ఖచ్చితమైన లొకేషన్ అనేది అయితే గుర్తిస్తారనమాట. దీనివల్ల ఏంటంటే గ్రామాలకు లేదా పట్టణాలకు సరిగ్గా మ్యాప్ అయితే అవుతాయి అనమాట ఇల్లు కూడా. ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే ఒక గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇల్లులు ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుసుకుంటే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సరైనటువంటి అభివృద్ధి పథకాలను అయితే అమలు చేయగలుగుతుంది. కరెక్ట్గా ఎంతమంది ఉంటే ఆ ప్రజలకు సరిపడినంత పథకాలను, అభివృద్ధిని అయితే చేయాలన్న ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగిందనమాట. వాట్ ఈస్ ద సెల్ఫ్ ఎన్యూమరేషన్? స్వీయ గణన అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, సిటిజన్స్ ఫిల్ డేటా దెమ్సెల్వ్స్ ఆన్లైన్.
పౌరులు స్వయంగా డేటాను నమోదు చేసుకోవడం అనమాట. సో, మనం మన ఫోన్‌లోనే ఈ డేటాను ఏదైతే ఫిల్ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తదనమాట. మన గురించి వివరాలు మనమే అంటే గవర్నమెంట్ ఉద్యోగులు వచ్చి మన ఇళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళు ప్రతీదీ అడిగి నోట్ చేసుకునే పని లేకుండా, మన వివరాలన్నింటిని మనమే ప్రభుత్వానికి అందించడం అనమాట. సో, దీన్నే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనైతే పిలుస్తారు. మన గురించిన వివరాలను మనమే ఇవ్వడం అనమాట. హౌ మెనీ డిజిట్స్ ఆర్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ? సో, మనకి ఐడీ ఇస్తారని చెప్పుకున్నాం కదా! సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మన డీటెయిల్స్‌ని మనమే ఫిల్ చేయాలి అని. సో, దీంట్లో ఒక ఐడీ నంబర్ ఉంటుందనమాట. ప్రతి దానికి ఒక ఆధార్ కార్డ్‌కి గానీ, మనకి పాన్ కార్డ్‌కి కానీ ఎలా నంబర్ అనేది ఉంటుంది. దీనికి కూడా ఒక ఐడీ అనేదైతే మన ఫ్యామిలీకి అయితే ఇస్తారనమాట. అది ఎన్ని డిజిట్స్ అయితే ఉంటుందంటే 16 డిజిట్స్ 16 అంకెలతో అయితే కలిగి ఉంటుందనమాట. ఇది డేటా ట్రాకింగ్ మరియు ధృవీకరణ కోసం అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఆఫ్టర్ 1931 ఫుల్ కాస్ట్ సెన్సస్ ఈస్ కండక్టెడ్ ఇన్ విచ్ ఇయర్? సో, ఇది అసలైనటువంటి ట్రెండ్. ఎందుకు ఇప్పుడు దీనికి ఇంత హైప్ ఇస్తున్నారంటే, మరి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి డిజిటల్. మొత్తం ప్రపంచంలోనే మొదటిసారిగా డిజిటల్‌గా చేస్తున్నారు. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్టు క్యాస్ట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించి ఘనజన అంటే ఎవరు ఏ క్యాస్ట్‌లో ఉన్నారని ప్రభుత్వం లెక్కలేసుకునే కదా వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది జారీ చేసింది. అది 1931లో మొట్టమొదటిసారి అయితే జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు 2027లో జరిగేటువంటి జనాభా లెక్కల్లో ఇటు జనాభాని, హౌసింగ్స్‌ని వీటిని మాత్రమే కాకుండా ఏ క్యాస్ట్‌లో ఎంతమంది ఉన్నారు అన్నదైతే లెక్కలు కూడా క్యాస్ట్ కులగణన కూడా అయితే జరగబోతుందనమాట 2027లో. లైక్ ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఇలా ఓసీ, బీసీ ఇలా రకరకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నారు కదా! సో, వీళ్ళందరికీ కలిపి కూడా పూర్తి కులగణన, జనగణన 2 అయితే జరగబోతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో ఈ క్వెషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. దీన్ని డిజిటల్‌గా జరుగుతున్న దాన్ని అండ్ బడ్జెట్ కూడా ఉంటుంది. మరి దీనికి సంబంధించి అవి కూడా చూద్దామనమాట. సో, టాపిక్ మొత్తం దీని గురించే కాబట్టి ప్రతి పాయింట్‌ని మీకు క్వెషన్ ఫార్మాట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. విచ్ గ్రూప్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ కాస్ట్ సెన్సస్ 2027? 2027 కులగణనలో ఏ వర్గాలు చేర్చబడ్డాయంటే ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఓబీసీ లేదు. అందరూ మీరు ఎవరైనా ప్రతి ఒక్కరికి కూడా ఆల్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ ఓబీసీ అన్ని వర్గాలకు కూడా ప్రతి ఒక్కరికి కలిపి జనగణన అనేది జరగబోతుంది. ఎంటైర్ ఇండియా, పాన్ ఇండియా లెవెల్‌లో మొత్తం భారతదేశం మొత్తంలో ఈ కులగణన అయితే జరగబోతుందనమాట. సెన్సస్ డేటా ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ పర్పస్? జనగణన డేటా ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి. డిలిమిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్. నియోజకవర్గాల పునర్విభజన. సో, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ నియోజకవర్గాలు అయితే కేటాయించడం జరుగుతుందనమాట. అంతేకాకుండా ఇది ఒక రీజను. అండ్ అంతేకాకుండా అక్కడున్నటువంటి జనాభాని బేస్ చేసుకుని ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్‌ని మనం కన్సిడర్ చేసుకుందాం ఎగ్జాంపుల్‌కి అర్థం అవ్వడానికి. మన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి సంబంధించి కొన్ని కంపెనీస్ పెట్టడానికి, లేదు హాస్పిటల్స్ అనేవి తక్కువగా ఉన్నాయంటే, జనాభా ఎక్కువ ఉండి హాస్పిటల్స్ తక్కువగా ఉంటే అక్కడ హాస్పిటల్స్ కట్టడానికి, లేదంటే రోడ్లు బాగోలేదంటే రోడ్లు నిర్మించడానికి, లేదు ఏదైనా స్కూల్స్ కట్టాలంటే చదువుకునే పిల్లలకు సంబంధించి స్కూల్స్ కట్టాలన్నా గానీ, స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్ ఏదైనా గవర్నమెంట్‌కి సంబంధించి ఏ భవనాలు నిర్మించాలన్నా గానీ, ఈ జనాభా లెక్కల్ని బేస్ చేసుకునే మనకి నిర్మించడం అనేదైతే జరుగుతుందనమాట. అండ్ నియోజకవర్గాలు కూడా. దీంతో పాటు ఈ 3 అంశాలు హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ రోడ్స్ ఇవి కూడా అండ్ గవర్నమెంట్ కార్యకలాపాలన్నీ కూడా ఈ జనగణన మీద బేస్ చేసుకొని జరుగుతూ ఉంటాయన్నమాట ప్రతి రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెన్సస్ ఇన్ ఉమెన్ రిజర్వేషన్? మహిళా రిజర్వేషన్లో జనగణన పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి. ప్రొవైడ్స్ డేట్ ఆఫ్ బర్త్ 33% రిజర్వేషన్. 33% రిజర్వేషన్ అమలుకు డేట్ అయితే అందిస్తుందన్నమాట. సో, రాజ్యాంగ సవరణల చట్టం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 106 రాజ్యాంగ సవరణ 166వ చట్టం 2023లో అయితే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ సవరణ చట్టం 106వ సవరణ చట్టం 2023లో జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ నియోజకవర్గాలు ఉంటాయి కదా! ఈ నియోజకవర్గాల్లో మహిళలకు కూడా ఆధిక్యం అనేది ఇవ్వాలి. మహిళలకు కూడా ఛాన్స్ అనేవైతే ఇవ్వాలి. సో, పక్షపాతం చూపించకుండా ఎక్కువగా పురుషులే కాకుండా మహిళలు కూడా రాజకీయాల్లో పాల్గొవడానికైతే ఇది అవకాశం కల్పిస్తుందనమాట. 33% వరకు ఇంకా మహిళలకే. రిమైనింగ్ పర్సెంట్ ఇంకా పురుషులకి. ఈ 33% మొత్తం ఆడవాళ్ళే ఉండాలి అన్న అవకాశాన్నయితే కల్పిస్తుంది. సో, దీనికోసం డేటా అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఎంత జనాభా ఉన్నారు దాన్ని బేస్ చేసుకుని నియోజకవర్గాలు కేటాయిస్తారని ఇంతకుముందు మనం చదివాము. సో, ఇప్పుడు కొత్తగా సమాచారం వస్తే దాన్ని బేస్ చేసుకొని దీన్ని అమలు చేద్దామని చూస్తున్నారు. సో, 2027లో వచ్చిన డేటా ప్రకారం దీన్ని అమలు చేస్తారు. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సెన్సస్? జనగణన మొదటి దశ ఏంటంటే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, గృహ జాబితా ప్రక్రియ అనమాట. ఈ మొదటి దశలో ఇళ్ల పరిస్థితిలో మరియు సౌకర్యాల విషయాలన్నిటినైతే సేకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సెకండ్ ఫేజ్? సో, 2 విభాగాలకైతే జరగబోతుంది ఈ జనగణన అనేది.
మొదటి దశలో ఏంటో ఇళ్ళకి సంబంధించిన జాబితా. దాంట్లోనే ఎటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి నీరు, విద్యుత్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలనైతే సేకరిస్తారనమాట. ఏ ప్రాంతంలో ఏ విధంగా నీరందుతుంది, కరెంట్ కోతలేమన్నా ఉన్నాయా వాటికి సంబంధించి. అంతేకాకుండా సాంకేతికత, ఇంటర్నెట్. ఇప్పుడు ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకుండా ఏ ప్రదేశం లేదు. ముఖ్యంగా మాట్లాడుకుంటే మన భారతదేశంలో ప్రతి ప్రాంతంలోనూ ఈ ఇంటర్నెట్ సౌకర్యం అనేది కలిగించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా మొత్తం ఈ ఫైబర్ ఇంటర్నెట్‌ను కూడా ప్రారంభించింది కదా! స్కీమ్స్‌లో చదివాం మనం ఆ పాయింటు. ఈ విధంగా ఆ సౌకర్యాలనేవి ఎలా అందుతున్నాయి ప్రతి ప్రాంతానికి. దానికి సంబంధించినయన్నీ ఫస్ట్ ఫేజ్‌లో చూస్తది. సెకండ్ ఫేజ్‌కొచ్చేసేపాటికి పాపులేషన్ ఎన్యుమరేషన్. సో, జనాభా అనమాట. వ్యక్తుల గురించి ఎంతమంది ఒక్కొక్క కుటుంబంలో ఎంతమందున్నారు? వాళ్ళు చదువుకున్న వాళ్ళెంత? ఏ కులం? ఏ మతం? పనికెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారా? ఆ డేటా మొత్తం అయితే రెండో ఫేజ్‌లో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెన్సస్ ఇన్ స్నో రీజియన్స్ ఈజ్ కండక్టెడ్ వెన్. మంచు ప్రాంతాల్లో జనగణన ఎప్పుడు జరుగుతుంది? సో, ఉత్తరాన మనకి నార్త్ సైడ్ మొత్తం మంచు ప్రదేశాలే కదా ఉన్నది. మంచుతో హిమాలయాల వల్ల ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ మంచు ప్రదేశాల్లో హిమాలయాలతో కప్పి ఉన్న ప్రదేశాల్లో 2027లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు 2026లోనే జరుగుతున్నాయి అనమాట. సెప్టెంబర్లోనే వీటిని ప్రారంభిస్తారు. 2026 సెప్టెంబర్లోనే. ఇటు జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్ ముందుగానే సెప్టెంబర్ నుండే ఈ జనాభా లెక్కలు అనేవి ప్రారంభం అవుతాయి అనమాట. సో, కారణం ఏంటంటే మళ్ళీ శీతాకాలంలో యాక్చువల్‌గా మిగతా ప్రదేశాలన్నిట్లికి 2027 ఫిబ్రవరి అప్పుడైతే స్టార్ట్ అవుద్ది. ఆ టైం బాగా వింటర్ సీజన్ కదా మన భారతదేశంలో. అప్పుడు ఆ మంచు ప్రదేశాలు బాగా చలి ప్రాంతాలుగా ఉంటాయి. గడ్డకట్టుకుపోయేలా ఉంటాయి. ఇంటర్నెట్ సదుపాయం అంతగా సిగ్నల్స్ అనేవి లాగవు. ఒకవేళ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళి డేటా సేకరించాలన్నా గానీ ఇబ్బందులవుతాయి. ఆ సైడ్ అసలప్పుడు రవాణా జరగకుండానే అక్కడున్నటువంటి పాసెస్‌ని కొన్నాటిలిని మూసివేస్తారని కూడా మనం జియోగ్రఫీ క్లాసెస్‌లో చదివాము. ఆ విధంగా అటువంటి కారణాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఇక్కడ లెక్కలు వేయడం అనేదైతే జనాభాకు సంబంధించి లెక్కలైతే వేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఏప్రిల్‌లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు 2026 మనం 2026 గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఇళ్ళకి సంబంధించి హౌసింగ్ లిస్ట్ డేటా మొత్తం అయితే ఈ వ్యవధిలో అయితే జరుగుతుంది. తర్వాత 2027 ఫిబ్రవరిలో అయితే మనకి జనాభా అనేది పాపులేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లీగల్ బేసిస్ ఆఫ్ సెన్సస్. జనగణన చట్టపరమైన ఆధారం ఏమిటి? ఈ జనాభా లెక్కలను బేస్ చేసుకునే కదా అభివృద్ధి అనేది నియోజకవర్గాలైన అభివృద్ధి అయినా జరుగుతుందని చెప్పాం. సో, ఇది ఇంత కీ రోల్ ప్లే చేస్తుంటే మరి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి రాజ్యాంగంలో పొందుపరుస్తారు కదా! అది ఏంటి అనంటే సెన్సస్ యాక్ట్ 1948. అంతేకాకుండా 1990లో కూడా ఇంకో యాక్ట్ అనేది అయితే జరిగింది. ఈ సెన్సస్ యాక్ట్ 1948, 1990లో జరిగినటువంటి చట్టాల కారణంగా భారతదేశంలో జనాభా అనేది లెక్కించాలి. ప్రతి 10 సంవత్సరాలకి లెక్కించాలి. అండ్ ఎవరైతే జనాభా లెక్కల విషయాల్ని స్వీకరిస్తున్నారో అటువంటి అధికారులకి మనం న్యాయంగా అంటే ఎటువంటి దోషం లేకుండా సరైన సమాచారం అనేది వాళ్ళకి అందించాలన్న విషయాలనైతే మనకి భారత రాజ్యాంగంలో పొందుపరచడం అనేది అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి 7వ షెడ్యూల్‌లో అయితే ఉంటుంది. ఆర్టికల్ వచ్చేసి 246వ ఆర్టికల్‌లో అయితే పొందుపరచడం జరిగింది. కండక్ట్ సెన్సస్ జనగణన నిర్వహించే సంస్థ ఇది. మనకు తెలిసిందే మన భారతదేశంలో ప్రతి ఒక్క అంశానికి సంబంధించి మంత్రిత్వ శాఖలు అనేవి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్‌గా విద్యకు సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇలా సాంకేతికతకు సంబంధించి సాంకేతిక మంత్రిత్వ శాఖ ఎలా అయితే ఉన్నారో ఈ జనగణనను నిర్వహించడానికి కూడా ఒక మంత్రిత్వ శాఖ అయితే ఉందన్నమాట. సో, అదే రిజిస్టర్ జనరల్ కార్యాలయం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే హోమ్ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని ORGI రిజిస్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అప్రాక్స్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్స్. క్షేత్రస్థాయి సిబ్బంది ఎంతమంది? అంటే ఇక్కడ ఫీల్డ్ వర్క్స్ అంటే వర్క్ చేసుకునే వాళ్ళు కాదు. ఈ జనాభా లెక్కల కోసం ఎంతమంది సిబ్బందిని అయితే ప్రభుత్వం నియమించబోతుంది అన్నదైతే క్వశ్చన్ అనమాట. ఆన్సర్ 30. అంటే కొత్తగా మళ్ళీ వేరే వాళ్ళని తీసుకుంటారా అంటే కాదు. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారో ముఖ్యంగా టీచర్స్, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ గవర్నమెంట్ కార్యకలాపాల్లో పనిచేసేవంటి గ్రేడ్ C, గ్రేడ్ 4 కింద ఉద్యోగులు ఉంటారు కదా, ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారనమాట. వీళ్ళే ప్రతి ఇంటికెళ్ళి వివరాలను అయితే సేకరించడం జరుగుతుంది. 2027కి సంబంధించి సుమారు 30 లక్షల మంది సిబ్బందిని అయితే తీసుకోవడం జరిగింది. వీళ్ళల్లో సమాచారం సేకరించే వాళ్ళు ఉంటారు, లేదా గ్రామ పంచాయతీకి, మండలానికి అధికారులుగా ఉండేవాళ్ళు. సో, వాళ్ళు సక్రమంగా చేస్తున్నారో లేదా అని పర్యవేక్షించడానికి అధికారులు అనమాట. వాళ్ళందరి మీద అందరూ మొత్తం అంతా కలుపుకుని 30 లక్షల మంది వరకు అయితే ఉండడం జరిగింది. నెంబర్ ఆఫ్ న్యూ పారామీటర్స్. కొత్త పారామీటర్ల సంఖ్య. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2లో అయితే మనకి ఈ జనాభా లెక్కల్ని కండక్ట్ చేస్తున్నారని అయితే మాట్లాడుకున్నాం. ఫేజ్ 1లో ఏం కండక్ట్ చేస్తున్నారు? ఇళ్ళకి సంబంధించిన విషయాలు, మనుషుల గురించి, విద్యుత్తు, నీరు, మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్ డేటా గురించి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. దాని గురించి సమాచారం సేకరిస్తారు. రెండో దాంట్లో ఏంటి? కులంతో పాటు మతం, కులం, విద్య, వృత్తి వాటితో పాటు
జనాభా సంఖ్య పాపులేషన్ అయితే రెండో ఫేజ్లో కండక్ట్ చేస్తున్నారని చెప్పాం కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఫేజ్ 1కి సంబంధించింది అనమాట. ఇక్కడ క్వశ్చన్ మీకు ఇక్కడ ప్రింట్ అయింది సరిగ్గా లేదు. ఫేజ్ 1లో ఎన్ని కొత్త పారామీటర్లను యాడ్ చేశారు అని అంటే ఆన్సర్ 33. ఆన్సర్ 33. ఇక్కడ మీకు ఆన్సర్ కూడా అయితే లేదు. ఆన్సర్ 33 అనమాట. సో 33 కొన్ని సోర్సెస్ మీకు 34 అని చూపిస్తున్నా కానీ ఫేజ్ 1లో మాత్రం ఫేజ్ 1కి సంబంధించి చెప్పిన 33 అయితే ఉంటాయి. ఆప్షన్స్లో అయితే లేదు. ఆఫ్ న్యూ పారామీటర్స్. ఇప్పుడు పారామీటర్స్ అంటే ఏంటన్న డౌట్స్ వస్తుంది కదా. సో అందుకని ఒక క్వశ్చన్ లాగా మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇప్పుడు మామూలుగా మీకు కరెంట్ అనేది ఎంత సమయం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నారు అనుకోండి, ఎవరో జనాభా లెక్కలేసుకుని వచ్చి వ్యక్తి అడుగుతున్నారు, మీ ఊర్లో కరెంట్ ఎంతసేపు ఉంటుంది, మంచినీటి పంపులు ఎంతవరకు వస్తున్నాయి, మీకు రోడ్లను శుభ్రపరిచే వాళ్ళు, డ్రైనేజీ చెత్తను క్లీన్ చేసే వాళ్ళు వస్తున్నారా రావట్లేదా, అలాంటివన్నీ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది ఒకటనమాట ఇంటర్నెట్ సదుపాయం. సో ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ సాంకేతికతతోనైతే బలపడింది కాబట్టి ఇంటర్నెట్ సదుపాయం కూడా మనకి ప్రభుత్వం కల్పిస్తుంది. వాటి యొక్క డేటా అనేది మీకు ఎలా అందుతుంది, సిగ్నల్స్, వాటికి సంబంధించి సదుపాయాల గురించి కొత్తగా యాడ్ చేశారు. ఎగ్జాంపుల్కి పారామీటర్స్ అంటే ఏంటో అర్థం అవ్వడానికి మీకు. అంతేకాకుండా ఇది ఎందుకు ఇంపార్టెంట్, నువ్వు ఇంటర్నెట్ ఫెసిలిటీని ఎందుకు యాడ్ చేయడం జరిగింది, ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్లో భాగం. డిజిటల్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్ వంటి అంశాలు అనేవి ముఖ్యంగా చేశారు. ఇప్పుడు మనకి డిజిలాకర్ ఉంది. ప్రతి సర్టిఫికేట్ని మనం డిజిలాకర్లో ఎక్కడి నుండైనా అవైలబుల్గా పొందుకోవచ్చు. దాని గురించి అలా ప్రతిని డిజిటలైజ్ అయితే చేసేస్తున్నారు కదా. దాంట్లో భాగమే ఈ డిజిటల్ ఇండియా అనేది. సో ఆ విధంగా ఈ ఇంటర్నెట్ సౌకర్యం, ఈ అంశం అనేది ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఈ పారామీటర్ అనేది కొత్తగా యాడ్ చేశారు. ఇది కూడా ఒక పాయింట్ అనమాట. సిఎంఎంఎస్ స్టాండ్ ఫర్. సిఎంఎంఎస్ అంటే ఏంటి? ఇక్కడ ఆన్సర్ వచ్చే ఆప్షన్ బి, సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. జనగణన నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ అనమాట. ఇప్పుడు మొత్తం 2027కు సంబంధించి జనాభా ఎలా జరుగుతుంది, మొత్తం డిజిటల్ అని చెప్పుకున్నాం కదా. సో దాన్ని పర్యవేక్షించడానికి ఇదనమాట. ఇది మానిటరింగ్ అయితే చేస్తుంది అనమాట, పర్యవేక్షిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామంటే ఆర్డర్ అయిన తర్వాత మీది ఆర్డర్ అయ్యిందని మనకి ఇలా 4 ఫార్మాట్లుగా ఇలా చెప్తుంది. మన ప్రోడక్ట్ ఎంతవరకు ఉందని ట్రాక్ చేసి అయితే మనకు చెప్తుంది. ఆర్డర్ చేసాం, షిఫ్ట్ అవుతుంది, తర్వాత ఏంటి ఇంక 2 డేస్లో మీకు వస్తుంది అన్న డేటా ఎలా మనకు తెలుస్తుందో, ఇది ఆన్లైన్లో అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం తెలుసుకోవడానికి, ఈ హోమ్ మినిస్టర్ ఆ వ్యవస్థ మొత్తం, ఆ హోమ్ శాఖ మొత్తం తెలుసుకోవడానికి, ఓకే హౌసింగ్ లిస్ట్కి సంబంధించిన డేటా అనేది పలానా జిల్లాలో, కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. మా సైడ్ అయితే కృష్ణా జిల్లాలో అయితే హౌసింగ్ లిస్ట్ ప్రారంభమైంది. ఎన్ని మండలాలు అయినాయి, ఎన్ని పంచాయతీలు అయినాయి, ఆ విధంగా అయితే లెక్కలు ప్రారంభం ఇచ్చి వాటికి సంబంధించిన డేటా అనేది అయితే ఆన్ టైం ఎప్పటికప్పుడైతే మానిటర్ చేస్తూ అయితే ఉంటుందన్నమాట. ఈ సిఎంఎంఎస్ అనేది సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఆ విధంగా నెక్స్ట్ సిఐఏఎస్ మీన్స్. సిఐఏఎస్ అంటే ఏంటి? ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అయితే కాదు. సో ఇది సెన్సస్ యాజ్ ఎ సర్వీసెస్. హోమ్ మినిస్టర్, హోమ్ శాఖ అయితే దీన్ని నిర్వహిస్తుంది కదా, ఇలా నిర్వహిస్తుంది, డిజిటల్గా నిర్వహిస్తుందని దీనికైతే ఒక కాన్స్టెక్స్ అయితే ప్రజెంట్ చేశారు 2027కి. సెన్సస్ యాజ్ ఎ సర్వీస్, దాన్ని సింపుల్గా సిఐఏఎస్ అనేది అయితే సేవగా జనగణన. సెన్సస్ డేటా హెల్ప్స్ ఇన్. జనగణన డేటా ఉపయోగం ఏమిటి? ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా, వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి కూడా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైతే సమస్యలు ఉన్నావో దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇరు పార్టీలు కొన్ని పథకాలు అనేవి మనకి ముందుగానే చెప్తారు. ఓట్లకు లెక్కించే ముందే వాళ్ళు కొన్ని పథకాలు అనేవి ప్రవేశపెడతారు ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అనుకూలంగా. అంతేకాకుండా మనకి కొన్ని పథకాలు అనేవి కేంద్ర ప్రభుత్వం కూడా, ప్రతి రాష్ట్రానికి కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా వర్తిస్తాయి అన్నమాట. సో ఇవి పెట్టాలి, ఈ రాష్ట్రానికి ఈ పథకం అవసరం అయ్యిద్ది, ఈ పథకం పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, లేదా రైతులకు కానీ పలానా విషయాల్లో ఇటువంటి అభ్యర్థులందరికీ మేలు చేకూరిద్ది అన్న విషయం దేని ద్వారా తెలిసిద్ది అని అంటే జనగణన ప్రకారమే, అటు కేంద్రమైనా ఇటు రాష్ట్రమైనా కానీ. సో ఇవి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అయితే ఉపయోగపడతాయి అన్నమాట, హెల్ప్స్ ఇన్. ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ దాని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకుని అయితే ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వై డేటా సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. డేటా భద్రత ఎందుకు ముఖ్యం అంటే ప్రైవసీ ప్రొటెక్షన్, గోప్యత రక్షణ కోసం. అంటే దేశ పౌరులకు సంబంధించి మొత్తం సమాచారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఒక్కసారి మన డీటెయిల్స్ మనం ఫిల్ చేసిన తర్వాత. సో ఆ డేటాని ఎవరు ఇల్లీగల్గా ఉపయోగించకుండా ఉండడానికి, లేదా సైబర్ కేసులో ఇరికించకుండా ఉండడానికి ఆ డేటానైతే గోప్యంగా ప్రొటెక్షన్గా అయితే ఉంచాలి, ప్రైవేట్గా అయితే ఉంచాల్సి అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసి ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్కి ప్రారంభ తేదీలు ఏదు అని అంటే ఏపీలో వచ్చేసి ఏప్రిల్ 16న, తెలంగాణలో వచ్చేసి ఏప్రిల్ 26న అయితే ఇవి ప్రారంభమయ్యడం అయితే జరిగింది. ఆంధ్రాలో ఏప్రిల్ 16, తెలంగాణ ఏప్రిల్ 26న అయితే
ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించి డేటా అనేది సేకరించడం అనేది ప్రారంభమయ్యింది. ఇది ఈ క్వశ్చన్ మన గురించి మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ 30 బిట్స్‌లో మీకు 2027 జనగణనకి సంబంధించి ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు, వాటి యొక్క వివరాలు, వాటికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది అన్నైతే అందించడం జరుగుతుంది. వీటి నుండి అయితే క్వశ్చన్స్ రావడం అయితే పక్కా రావడానికైతే క్వశ్చన్స్ ఛాన్స్ ఉంటాయి. సో, ఇవి ఫుల్ డీటెయిల్స్ అనమాట 2027కి సంబంధించి.